హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది కదా, అదేనండి చేపల కూర. రాని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఈజీగా వచ్చేసిద్దండి. ఓకే, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మా ఆయన అయితే చేప చేస్తున్నాడు. అది శీలావతి చేప అండి. దీన్ని చాలా టేస్టీగా అయితే మా ఆయన చేస్తాడు. చేపను అయితే ఫస్ట్ దాన్ని పొట్ట అయితే తీసాడు, సపరేట్ చేసాము. కూరలు అయితే వేయలేదు. ఈ వీడియో చూడండి, పూర్తిగా చూడండి. మా ఆయన క్లీన్ చేసేది, వంట చేసేది. అసలు చేపల కూర రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. అసలు అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అసలు చాలా 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 బాగా వచ్చింది కూర అనేది. అలాగే క్లీన్ కూడా మా ఆయన చాలా శుభ్రంగా అయితే చేస్తాడు. 10 సార్లు అయితే కడుగుతూనే ఉంటాడు, నీచు వాసన పోయిద్దని చెప్పేసి. మళ్ళీ ఏంటంటే మంచినీళ్ళతో మనం కడుక్కోవాలి. మామూలుగా బోరు నీళ్ళు వాటితో కాదు, మంచినీళ్ళతో కడుక్కోవడం వల్ల దాంట్లో ఉన్న బ్యాక్టీరియా పోతుంది. నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే ఇంకా శుభ్రంగా ఉండి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మా ఆయన అయితే మళ్ళీ నిమ్మకాయలు అనేది వేసి మళ్ళీ కడగడం శుభ్రంగా స్టార్ట్ చేశాడు. తర్వాత అయితే మేమైతే ప్రతి కూరలో అయితే బెండకాయ అయితే వేస్తాము. బెండకాయ వేయడం వల్ల అనేది ఏంటంటే టేస్టీగా ఉంటుంది. అది బెండకాయ ముక్క కూడా మనం అన్నం ముద్దలో పెట్టుకుని, మనం చేప ముద్ద పెట్టుకుని తింటే ఆ టేస్టే వేరండి. అసలు అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి అలా బెండకాయ వేసి ట్రై చేయండి. మేము ప్రతి ఒక్క చేపల కూరలో బెండకాయ వేస్తాము. చాలా చాలా బాగుంటుంది. మా ఆయన అయితే ఏమేం చేస్తున్నాడో అవన్నీ చూసేయండి. బ్యాచిలర్స్కైనా సరే సింపుల్గా వండేసుకోవచ్చు, అంత బాగా వండుతాడు మా ఆయన. బిర్యానీ అయినా, దమ్ బిర్యానీ అయినా మొత్తం బాగా వండుతాడు. ఇంకా నాకు వంట చేయడం రాదు అని తప్పుగా అనుకోకండి, ఇంట్లో వంట చేసేది నేనే రోజు. ఎప్పుడన్నా నాకు హెల్త్ బాగోపోతే మా ఆయన వండుతాడు. పైగా నీచు కూరలు అయితే మా ఆయనే వండుతాడు, నాకు రాదని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు బెండకాయలు అయితే 3 కాదండి, మా ఆయన ఉడికేటప్పుడు వేస్తాడు. ముందలే వేస్తే దుగ్గు అయిపోతాయి అని చెప్పేసి అంటే కొత్త ఆడేటప్పుడు అయితే బెండకాయలు వేస్తాడు. నా సోదంతా ఎందుకులే కానీ మీరు వీడియో అయితే చూసేయండి.
చూసారు కదా ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. ఆఖరిలో మా ఆయన కొత్తిమీర పుదీనా అయితే వేసేసాడు. అట్లా జ్యూసీగా రావాలి, కొంచెం పులుసుగా జ్యూసీగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.